నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఆస్ట్రేలియా ఉగ్రకాల్పుల విచారణలో సంచలన విషయాలు. ప్రధాన నిందితుడు సాజిద్ హైదరాబాద్ వాడినన్న డీజీపీ. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. యంగ్ ఇండియా స్కూల్స్ ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి. హైదరాబాద్కు ఐఐఎం మంజూరు చేయాలన్న సీఎం. 200 ఎకరాలు గుర్తించినట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రికి విజ్ఞప్తి. జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద బీజేపీ కార్పొరేటర్ల నిరసన. డివిజన్ చోరీ జరిగిందంటూ ఆందోళన. ఐడీపీఎల్ ల్యాండ్స్పై కీలక నిర్ణయం తీసుకున్న సర్కార్. 4,000 కోట్ల విలువైన భూములపై విచారణకు ఆదేశం. థాయిలాండ్, కంబోడియా మధ్య రగులుతున్న అగ్గి. భయం గుప్పిట్లో సరిహద్దు ప్రాంతాల ప్రజలు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ బోండి బీచ్ వద్ద జరిగిన ఉగ్రవాద దాడిలో కీలక విషయాలు వెల్లడుతున్నాయి. కాల్పులు జరిపిన సాజిద్ అక్రమ్ వద్ద భారత పాస్పోర్ట్ ఉన్నట్లు ఆస్ట్రేలియా అధికారులు వెల్లడించారు. సాజిద్ అక్రమ్ హైదరాబాద్ నుంచి పాస్పోర్ట్ పొందినట్లు గుర్తించారు. 1998లో సాజిద్ విద్యార్థి వీసాపై ఆస్ట్రేలియా వెళ్లినట్టు పేర్కొన్నారు. అక్కడ విదేశీయురాలని వివాహం చేసుకుని స్థిరపడినట్లు వివరించారు. గత 25 ఏళ్లలో సాజిద్ 6 సార్లు హైదరాబాద్కు వచ్చాడని, చివరిసారిగా 2022లో వచ్చినట్లు తెలుస్తోంది. నిందితుడు సాజిద్ వివరాలను భారత ప్రభుత్వంతో ఆస్ట్రేలియన్ అధికారులు పంచుకున్నారు. సాజిద్ కుటుంబ సభ్యుల వివరాల కోసం కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. రాష్ట్రంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుకు సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిశారు. ఈ భేటీలో తెలంగాణ విజన్ డాక్యుమెంట్ను కేంద్ర మంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణలో 105 యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఈ స్కూల్స్తో ప్రత్యక్షంగా, పరోక్షంగా 4 లక్షల మంది విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందని నిర్మలా సీతారామన్కు రేవంత్ తెలిపారు. ఈ స్కూల్స్ నిర్మాణం, ఇతర విద్యా సంస్థల ఏర్పాటుకు 30,000 కోట్ల రూపాయల వ్యయమవుతుందని వివరించారు. ఈ స్కూల్స్ కోసం తీసుకునే రుణాలను ఎఫ్ఆర్బీఎం నుంచి మినహాయించాలని కేంద్ర ఆర్థిక మంత్రిని కోరారు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ డీపీఆర్ను పంపితే పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చినట్లు ఆమెతో భేటీ తర్వాత సీఎం తెలిపారు. అంతకుముందు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని కలిసిన సీఎం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను అందజేశారు. ప్రజాపాలనలో 2 ఏళ్లుగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధికి ప్రజాప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, భవిష్యత్ ప్రణాళికలను కూడా రేవంత్ రెడ్డి సోనియా గాంధీకి వివరించారు. తెలంగాణ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను సోనియా గాంధీ అభినందించినట్లు రేవంత్ రెడ్డి భేటీ తర్వాత చెప్పారు. ఢిల్లీ పర్యటనలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్కు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ మంజూరు చేయాలని కోరారు. ఐఐఎం ఏర్పాటుకు అవసరమైన 200 ఎకరాల భూమిని ఇప్పటికే గుర్తించినట్లు కేంద్ర మంత్రికి తెలిపారు. వెంటనే తరగతులు ప్రారంభించడానికి ట్రాన్సిట్ క్యాంపస్ కూడా సిద్ధంగా ఉందని రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి వివరించారు. ఐఐఎం ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేస్తే అవసరమైన వసతులు కల్పిస్తామని తెలిపారు. తెలంగాణలో పెరిగిన జిల్లాల సంఖ్యకు అనుగుణంగా 9 కేంద్రీయ విద్యాలయాలు, 16 జవహర్ నవోదయ విద్యాలయాలను మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు. ఆయా కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు అవసరమైన స్థలం, ఇతర వసతులు కల్పించడానికి సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో తమ అభ్యంతరాలను చెప్పేందుకు అవకాశం లేకుండా పోయిందని బీజేపీ కార్పొరేటర్లు చెప్పారు. అన్ని ప్రాంతాలకు, అన్ని రాజకీయ పార్టీలకు ఒకేలాగా చూడాలి, కానీ ఇక్కడ అలా జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంఐఎం పార్టీకి అనుకూలంగా డివిజన్ల పెంపు జరిగిందని ఆరోపించారు. ప్రజా ప్రయోజనాల కోసం డీలిమిటేషన్ అంశంపై న్యాయ పోరాటం చేస్తామని బీజేపీ కార్పొరేటర్లు స్పష్టం చేశారు. డీలిమిటేషన్ మీద ఏదైతే స్పెషల్ కౌన్సిల్ పెట్టారో దాని గురించి మాట్లాడే అవకాశం దొరికింది. మరి ఏదైతే మనము పోలరైజేషన్ గురించి మాట్లాడడం జరిగిందో అది బీజేపీ స్టాండ్ కాదు. మనము చాట్ జీపీటీలో చూసుకున్నా, గూగుల్లో చూసుకున్నా ఈ బౌండరీ, ఈ డీలిమిటేషన్ ఎలా జరిగింది అని కొడితే
ఆన్సర్ ఇదే వస్తుంది. మోస్ట్లీ ఎంఐఎం కాన్సన్ట్రేటెడ్గా, ముస్లిం కాన్సన్ట్రేటెడ్గా ఉన్న ఎంఐఎం పార్టీకే ఇవన్నీ కూడా ఎక్కువ శాతం డివిజన్ వార్డుల వైజ్గా జరిగిందనేది మనకు అక్కడనే ఆన్సర్ వస్తుంది. దీని గురించి రేస్ చేస్తే మైక్లు కట్ చేయబడుతుంది, కనీసం ఒక వాయిస్ లిబరేషన్ కూడా లేదు. చాలా శోచనీయం. ఈ మ్యాప్ మొత్తం కూడా ఎంఐఎంకు ఎట్లా కావాలంటే ఆ విధంగా రాశారు. చంద్రాయన్ గుట్టలో రోహింగ్యా ముస్లిం ఉంటారు, బంగ్లాదేశ్లు ఉంటారు, వాళ్ళ గురించి డివిజన్ చేశారు. అది ఎందుకు చేశారంటే మీరు ఆ విషయాలు మాట్లాడుతూ మేము మైక్ కట్ చేస్తాం. అదేవిధంగా యాకత్పూర్లో పెరిగినాయి. ఎంఐఎం ఎక్కడెక్కడ బలంగా ఉందో అక్కడక్కడ వాళ్ళ ముస్లింలే రెండు చేస్తారు, హిందువులు ఉన్న చోట ఒకటే చేస్తారు. ఇదే అంశాన్ని కౌన్సిల్ సమావేశంలో మీరు మాట్లాడడం లేదా? మాట్లాడాను. ఎంఐఎం కాంగ్రెస్ కలిసి చేసినాయి అంటే మీరు వేరే విషయాలు మాట్లాడొద్దు, ఓన్లీ డివిజన్ నీ ఒక్క డివిజన్ గురించే మాట్లాడాలని చెప్పి మా నోరు కట్టేస్తున్నారు, మైకులు కట్ చేస్తున్నారు. అందుకని మేము తిరగబడాల్సి వచ్చింది. ఎంఐఎం ఇలా ఎమ్మెల్యేలు అందరూ వచ్చి ఆ డివిజన్లు కాపాడుకోవడానికి వచ్చారు. మా డివిజన్లు మూలాలు ఈ విధంగా అయింది. మా చంద్రాయన్గుట్టలో ఉన్నటువంటి హిందువులు ఏమైపోతారని అడిగితే అవి అడగొద్దు. నా కౌలిపుర కాన్స్టిట్యున్సీ బీజేపీ కంచుకోట. అలాంటి కంచుకోటని ఇప్పుడు 3 ముక్కలు చేశారు. నాకు 10 డివిజన్లేమో చార్మినార్ సర్కిల్, కొత్త మొగుల్పుర అని ఉండే దాన్ని హరిబౌలి కింద మార్చారు. ఇంకో 3 బూతులేమో చెప్పేసి ఉప్పుగూడ నుంచి కందికల్ గేట్ అని మార్చారు. ఈ విధంగా ముక్కలు చేసి ఎవరిని ముక్కలు చేయాలనుకుంటున్నారు? ఎవరి మధ్యలో విభేదాలు తేవాలని యొక్క డీలిమిటేషన్ జరిగింది. ఇది పూర్తిగా అన్యాయం జరుగుతుంది. ఎవరికంటే హిందువులకి న్యాయం జరుగుతుందంటే ఎంఐఎం మీది, పైగా ఎంఐఎంకి మాకు అన్యాయం జరుగుతుంది. ఉల్టా వాళ్ళే మాటలు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఈ ఆందోళనకు ప్రధాన కారణం ఏంటి? మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఈ 300 పెంపు అంశం పైన మీ అభిప్రాయం ఏంటి? సింపుల్ అండి. ఈ రాష్ట్ర ప్రభుత్వము మెరుగైన ప్రజాసేవల కోసము ఈ యొక్క మెర్జర్ని కానివ్వండి, డీలిమిటేషన్స్ కానీ చేస్తుందన్నారు. మేము అడిగింది ఒకటే, మీరు మెరుగైన ప్రజాపాలన అందించడానికి కోసం మీకున్నటువంటి సమగ్ర ప్రణాళిక ఏంది? ఎన్ని కార్పొరేషన్స్ కింద మీరు విభజించినారు? వాటి బౌండరీస్ ఏమున్నాయి? ఇప్పుడు విభజించినటువంటి 300 వార్డులలో కూడా ఈ ప్రతి ఒక్క దాన్ని మ్యాప్స్ పబ్లిష్ చేయండి. దాంట్లో ఉన్న డేటా ఇవ్వండి. ఒక మ్యాప్ అంటూ ఇచ్చారు, ఆ ప్రతులు మీరు ఎందుకు చింపుతున్నారు? బీజేపీ కార్పొరేటర్ ఏముంది దీంట్లో చెప్పండి? ఈ మ్యాప్ ఉంది, ఈ మ్యాప్ లో ఏముంది మీరు చెప్పండి? ఇది ఒకటి పనికిరాని మ్యాప్, దీంట్లో ఏమీ లేదు. ఇది అన్ఈవెన్గా ఉన్నటువంటి మ్యాప్ తప్ప దీంట్లో మేము అడిగింది డేటా. అసలు ఏ డివిజన్ ఎంత విస్తీర్ణం ఉంది, ఎంత పాపులేషన్ ఉంది, ఎంతమంది ఓటర్లు ఉన్నాయని మేము అడుగుతున్నాము. ఆ డేటా చెప్పడం కోసం వీళ్ళకి వచ్చినటువంటి సమస్య ఏంది? ఇవి అవేం సీక్రెట్ డేటా కాదు. ఆ డేటా పెట్టి దానిపైన చర్చ చేపి సహాయకంగా చేయండి. భవిష్యత్తులను దృష్టిలో పెట్టుకుని ఉదయం నుంచి కూడా చర్చ జరగలేదంటారా? చర్చ జరిగినప్పుడు మీరు ప్రస్తావించలేదా ఈ అంశాలను? అక్కడ ఇవన్నీ కూడా ప్రస్తావించని చెప్పినాం అక్కడ. కానీ ఇంకా సంపూర్ణంగా అందరికీ అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. పూర్తి స్థాయిలో ఒక కన్సెన్స్ భాగ్యనగర భవిష్యత్తుని కేవలము 6 రోజుల్లోనో 5 గంటల్లోనో నిర్ణయించేది కాదు. ఇది పూర్తి స్థాయిలో కన్సెన్సస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. విస్తారమైనటువంటి ప్రజాభిప్రాయ సేకరణ జరిగిన తర్వాత దీన్ని చేయాలి. ఎందుకంటే ఇది ఎన్నో కోట్లాదికి సంబంధించి, మీరే చెప్తున్నారు 1,45,00,000 మంది 2011 సెన్సెస్ అంటే దాదాపు 1,60,00,000 1,70,00,000 పైన కరెంట్ పాపులేషన్ ఉంటుంది. ఇంతమందికి సంబంధించిన సగం తెలంగాణకి సంబంధించి సగం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశం కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో చర్చించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ ఐడిపిఎల్ భూములు ఆక్రమించారనే ఆరోపణలు రావడంతో ఆ భూములపై సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వం ఆదేశించింది. మొత్తం 4,000 కోట్ల రూపాయల విలువైన భూములపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ భూముల్లో కబ్జాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కవిత పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. కవిత భర్త అనిల్ భూ కబ్జాలకు పాల్పడినట్లు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు తిప్పికొట్టిన కవిత ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆయన కుమారుడు భూ కబ్జాలకు పాల్పడినట్లు ఆరోపించారు. ఈ నేపథ్యంలో కూకట్పల్లిలోని సర్వే నంబర్ 376లో ఏం జరిగిందో తేల్చాలని ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. జాగృతి పోరాటాల వల్లే ఐడిపిఎల్ సహా ప్రభుత్వ భూముల ఆక్రమణలపై విచారణకు ప్రభుత్వం ఆదేశించినట్లు జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. ఇది ముమ్మాటికి తెలంగాణ జాగృతి విజయమే అని అన్నారు. జాగృతి జనం బాటలో మేడ్చల్ జిల్లా పర్యటన సందర్భంగా ఐడిపిఎల్ సహా ప్రభుత్వ భూముల ఆక్రమణల విషయాన్ని ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చారని, ఆ విషయాలనే మీడియా ముఖంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు కవిత చెప్పారు. ప్రభుత్వం స్పందించి విజిలెన్స్, రెవెన్యూ అధికారులతో కలిపి విచారణకు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. దర్యాప్తు సంస్థలు ఐడిపిఎల్ సహా ప్రభుత్వ భూముల ఆక్రమణలపై నిజాలను నిగ్గు తేల్చాలని కవిత డిమాండ్ చేశారు. రాజకీయ కారణాలతో తమ కుటుంబంపై ప్రత్యర్థులు చేసిన తప్పుడు ఆరోపణలు కూడా తేలిపోతాయని కవిత చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వివిధ విచారణల పేరుతో ప్రచారం చేసుకోవడం తప్ప చర్యలు తీసుకున్న దాఖలాలు లేవన్నారు.
ప్రభుత్వ భూముల ఆక్రమణలపై విచారణ త్వరగా పూర్తి చేసి ప్రభుత్వ భూములను అక్రమార్కుల చెర నుంచి విడిపించాలని, ఆ భూములన్నీ ప్రజలకే చెందాలని కవిత డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీలకు నిధులు ఎవరి దయా దాక్షిణ్యాలు కావని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరపున గెలిచిన సర్పంచ్లతో తెలంగాణ భవన్లో సమావేశమయ్యారు. బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్లకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు బెదిరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధుల కోసం సర్పంచులు ఎమ్మెల్యేలను నిలదీసే హక్కు రాజ్యాంగం కల్పించిందని కేటీఆర్ గుర్తు చేశారు. ఈ సందర్భంగా స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచి బీఆర్ఎస్లో చేరిన కొందరు సర్పంచ్లకు గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బిత్తరపోయేలా ఫలితాలు వస్తున్నాయన్న కేటీఆర్ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ ఐకమత్యంగా పోరాడాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. గెలిచిన సర్పంచ్ల మీద వాళ్ళొకరు వీళ్ళొకరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడ్డం పొడుగు మాట్లాడుతున్నారు. మీ జిల్లాలో నేను చూసిన. ఇలా పొద్దున మీ జడ్చర్ల ఎమ్మెల్యే ఎక్కతక్క మాట్లాడుతుండు. నేను ఇది చేస్తా, అది చేస్తా, ఇందిరా ఇల్లు రానియకుండా చేస్తా, నేను ఒక్క పైసా రాకుండా చేస్తా బీఆర్ఎస్ సర్పంచ్లకు. రేవంత్ రెడ్డి ఇంటెనక పొలం అమ్మిస్తుండా? యాడికెళ్ళి వచ్చినాయి ఆ పైసలు? ప్రజల పైసలు ప్రజల కోసం ఖర్చు పెడుతందుకు మనం ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ధర్మకర్తలు మాత్రమే. గెలిచినమంటే అదేదో మన ఇంట్లోకి వెళ్ళి పైసలు పెడుతున్నట్టు. ఇంకో ఎమ్మెల్యే చెప్తున్నా మీ కూడా వనపర్తి ఆయన ఈ గేట్ కాడికి రానియట్టు. నీ గేట్ కాడికి వచ్చే కర్మేంద్ర భయ్, నాకు అర్థం కాదు. బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ఆధారంగా మన హక్కుగా పైసలు రావాలి. తప్పకుండా మీరు ఐకమత్యంగా నడవండి. రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వస్తాయి. ఎక్కడి వాళ్ళు అక్కడ ఐకమత్యంతో. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు ఏదైతే చూపెట్టినరో ఆడనో ఇన్నో చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే వాటిని కూడా సరి చేసుకోండి. రాష్ట్రంలో ఇలా ప్రతి రైతు కోరుకుంటున్నాడు మళ్ళా కేసీఆర్ రావాలి, మళ్ళా కేసీఆర్ వస్తేనే బాగుంటుంది అనే మాట ఇవాళ రైతులు చెప్తా ఉన్నారు. ప్రతి ఆడబిడ్డ కోరుకుంటున్నది తప్పకుండా మాకు కేసీఆర్ గారు ఉంటేనే మంచి జరిగింది, మళ్ళీ మంచి ఆయనే చేయగలుగుతాడని. ములుగులో ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక కొందరు బీఆర్ఎస్ నేతలు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల 2 విడతల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలిచిందని, తప్పుడు ప్రచారం కారణంగా కొన్ని పంచాయతీల్లో ఓటమి చవిచూశామని సీతక్క తెలిపారు. సమ్మక్క సారలమ్మ జాతర, ఆదివాసీ సంస్కృతి, ఆత్మగౌరవంపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోబోనని మంత్రి సీతక్క హెచ్చరించారు. ములుగు నియోజకవర్గం నుంచి, ములుగు మండలం నుంచి రాష్ట్రంలో బీఆర్ఎస్ కు సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తూ తప్పుడు వార్తలు ప్రమోట్ చేస్తూ బీఆర్ఎస్ నాయకుడి సొంత ఊర్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. మరి జెండాలు పట్టుకొని ఎగిరే ఆ టీఆర్ఎస్ నాయకుల సొంత గ్రామం, నా మీద నిలబడ్డ వాళ్ళ సొంత గ్రామం కాల్వపల్లిలో కూడా కాంగ్రెసే విజయం సాధించింది. కానీ ఎంత తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సమ్మక్క తల్లి జాతర కోసం అంటే రాళ్లను చూసి మొక్కుతారా, అది అని మాట్లాడుతుంది ఆ తల్లి మహబూబాద్ నుంచి. సహించలేక ఆ మాజీ మంత్రి గారు ఎక్కడ పడితే అక్కడ ఆమె నోరు బారేసుకుంటుంది. ఆమెకేందో నువ్వు చేసినో జాతరలు, ఏం చేసినావో తెలుసు, ఏం అనుభవించినవో తెలుసు నీకు. కాబట్టి తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలి. హైదరాబాద్ మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధి వసంతపురి కాలనీలో దారుణ ఘటన జరిగింది. 7 సంవత్సరాల చిన్నారి షారోని మేరీని 3వ అంతస్తుపై నుంచి కన్నతల్లి మోనాలిసా పడేసింది. తీవ్ర గాయాల పాలైన చిన్నారిని గాంధీ హాస్పిటల్కి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. చిన్నారి మృతితో ఆ తల్లి నిర్వాకం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం జరిగినట్లు ప్రమాద సమయంలో అక్కడున్న స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నేను ఇంట్లో నుంచి ఇక్కడ నిలబడితే ఒక్కసారి ధన్యమని పడితే ఈ పిల్లలు ఏంది ఎప్పుడు ఏదో ఒకటి పడేస్తారు అని అంటున్నా. చూసే వరకు పాప ఇక నేనైతే మొత్తుకుంటూ ఉరికిన అటు ఇటుగా అప్పుడే బ్లడ్ పోతుంది. ఇట్లా ఆమెకు మెంటల్ అంట మరి అంటుండ్రు వాళ్ళు, మాకు తెలియదు. మరి 6 నెలల నుంచి అయితే చూస్తున్నాం మంచిగానే పోతుంటుంది వస్తుంటుంది. అంతేగాని ఆమెతో ఎప్పుడేమీ మాట్లాడలేదు. నేను 2 తర్వాత అంతే 2-15 నిమిషాలు 7 years అంట. అంతా గొడవ అంటే మన రాత్రి వెళ్ళయింది అన్నారు కానీ మనకి తెలియదు ఆ విషయం. పైన కదా వాళ్ళు లేదు. వృద్ధాప్యంలో అనారోగ్యంతో ఉన్న తల్లిదండ్రులను అనాథలుగా వదిలేయడం ఆమోదయోగ్యం కాదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ అన్నారు. తల్లిదండ్రుల బాగోగులు చూడటం బిడ్డల కనీస ధర్మమని, ఈ విషయంలో ఎలాంటి సమర్థనలకు ఆస్కారం లేదని ఆయన స్పష్టం చేశారు. వృద్ధుల పట్ల నిర్లక్ష్యం వహించినా, హింసించినా ఉపేక్షించేది లేదని, కన్నవారిని రోడ్డుపై వదిలేసే వారి మీద చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని సజ్జనార్ హెచ్చరించారు.
గత 2 నెలల నుంచి నేను రోజు చాలా మందిని ఫిర్యాదుదారులని కలవడం జరుగుతుంది. కొన్ని కేసెస్ చాలా అంటే చాలా బాధ కలిగిస్తుంది. ఎందుకంటే చాలా మంది అమ్మ నాన్నలు వచ్చి మా పిల్లలు మనకు పట్టించుకుంటలేరు, మా ఆస్తులు రాపించుకొని మనకంతా బయట పంపించారు, లేదంటే ఒక చిన్న ఇల్లులో పెట్టారు, మనకు రోజు కూడా గడపడము చాలా కష్టమవుతుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా పిల్లల్ని పిలిపించి మీరు కౌన్సిలింగ్ చేయండి సార్, కేసు కట్టండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. మా వంతు మనం కూడా కృషి చేయడం జరుగుతుంది, పిల్లలు పిలవడం జరుగుతుంది. లేదంటే కొంతమంది వచ్చి మనకు ఏదో ఒక మంచి వృద్ధాశ్రమంలో పెట్టండి సార్, మీరు ఒక రెఫరెన్స్ తోని మనకు అక్కడ చేరించండి అని చెప్పి కూడా చెప్పడము చాలా అంటే చాలా బాధ కలిగింది. మీరు కూడా ఒక రోజు ముసలాళ్ళు అవుతారు, మీకు కూడా ఏజ్ అయినా ఓల్డ్ ఏజ్ సమస్యలు వస్తాయి. అప్పుడు మీరు ఇప్పుడు మీ తల్లిదండ్రులను బాగా చూసుకోకపోతే మీ ఒక పిల్లలు కూడా అదే నేర్చుకొని మీకు కూడా అదే పరిస్థితి రావచ్చు. ఎందుకంటే ఈ రోజు ఈ ప్రపంచంలో రావడానికి కారణం వాళ్ళు ఎంతో కష్టపడి మనకు పెంచుంటారు, మనకు మంచి మంచి ఉద్యోగంలో మంచి స్థాయిలో చూడాలనేది వాళ్ళ ఆశే. మనము ఆ స్థాయి చేరిన తర్వాత వాళ్ళని మర్చిపోవడం అనేది చాలా అంటే చాలా మంచి పద్ధతి కాదు, చాలా ఒక హీనమైన చర్య. సో ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మీరందరూ కూడా మీ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోండి. అలాంటి కేసు ఉన్నప్పుడు డెఫినెట్లీ మనం కూడా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాను. వాళ్ళ పిల్లల పైన వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎక్కడ పని చేస్తాను వాళ్ళు కూడా దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు కూడా తెలియాలి చట్టం తన పని చేయాల్సి వస్తుంది. సో ప్రజలను కూడా అవకాశాన్ని కల్పించొద్దు, అమ్మ నాన్నల్ని బాగా చూసుకోండి అని చెప్పి నేను ప్రజలను కూడా మరీ కోరుతున్నాను. ఉస్మానియా యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో బిల్డింగ్ డివిజన్ డిఈఈ రాకొండ శ్రీనివాస్ ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. 6,000 రూపాయలు తీసుకుంటుండగా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. యూనివర్సిటీలోని మానేరు హాస్టల్ భవనం మరమ్మతు పనులకు సంబంధించి ఓ కాంట్రాక్టర్కు 14 లక్షలు పెండింగ్ బిల్లులు చెల్లించాల్సి ఉంది. 11,000 రూపాయలు ఇస్తే ఆ బిల్లులు క్లియర్ చేస్తానని శ్రీనివాస్ అన్నాడు. దీంతో ఆ కాంట్రాక్టర్ 5,000 ఫోన్పే చేసినప్పటికీ మిగతా 6,000 ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తప్పని పరిస్థితుల్లో ఆ కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు శ్రీనివాస్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని అరెస్టు చేశారు. 6,000 రూపాయలు ఇవ్వాల్సిన అమౌంట్ అతను తీసుకొచ్చేసి ఇక్కడ ఆఫీస్లో ఇచ్చాడు. ఇవ్వగానే ఇతను కుడి చేతితోటి తీసుకొని కుడి సైడ్ జేబులో పెట్టుకున్నాడు ప్యాంట్ ప్యాకెట్లో. మేము వచ్చి పట్టుకొని అతని చేతులు కూడా కడిగిచ్చాము. రైట్ హ్యాండ్లో కెమికల్ రిజల్ట్ కూడా టెస్ట్ పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి. ఈరోజు ఇక్కడ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయ్యాక కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాను, రిమాండ్ చేస్తాను. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ ప్రయోగించిన తుర్కియేకు చెందిన డ్రోన్ను భారత సైన్యం పునర్నిర్మించింది. విజయ్ దివస్ సందర్భంగా ఢిల్లీలోని ప్రత్యేక కార్యక్రమంలో ఆ డ్రోన్ను ప్రదర్శనకు ఉంచారు. గగనతల రక్షణ వ్యవస్థలో డ్రోన్ల నిర్మాణంలో భారత్ ఎంతటి స్థాయికి ఎదిగిందో పాకిస్తాన్కు తెలపాలనే ఉద్దేశంతో ఈ డ్రోన్ను ప్రదర్శనకు ఉంచినట్లు సైనిక అధికారులు వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్ వేళ కూల్చేసిన పాకిస్తాన్ ప్రయోగించిన తుర్కియే ఆత్మాహుతి డ్రోన్ ఇహాను భారత సైన్యం తిరిగి తయారు చేసింది. విజయ్ దివస్ సందర్భంగా ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఇహా డ్రోన్ ను ప్రదర్శనకుంచారు. ఈ డ్రోన్ ను పంజాబ్ లోని జలంధర్ లక్ష్యంగా లాహోర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయోగించినట్లు సైనిక అధికారులు తెలిపారు. 10 కిలోల పేలుడు పదార్థాలతో 2,000 మీటర్ల ఎత్తులో ఎగురుతోన్న డ్రోన్ ను మే 10న ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ ఏఏడీ కూల్చేసింది. ఇహా డ్రోన్ రెక్కల పొడవు దాదాపు 2 మీటర్లు, 170 సీసీ హార్స్ పవర్ కలిగిన 2 స్ట్రోక్ ఇంజిన్ తో ఇది పనిచేస్తుంది. నిర్దిష్ట లక్ష్యాన్ని గుర్తించే వరకు ఈ డ్రోన్ ఆకాశంలోనే చక్కర్లు కొడుతుంది. లక్ష్యాన్ని గుర్తించిన వెంటనే దానిపై పడిపోయి తనను తాను పేల్చుకుంటుంది. (1971) పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో భారత్ విజయానికి గుర్తుగా ఏటా డిసెంబర్ 16న విజయ్ దివస్ ను నిర్వహిస్తుంటారు. ఈసారి విజయ్ దివస్ సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఈహా డ్రోన్ ను ప్రదర్శించారు. గగనతల రక్షణ వ్యవస్థలో డ్రోన్ల నిర్మాణంలో భారత్ ఎంతటి స్థాయికి ఎదిగిందో పాక్ కు తెలపాలనే ఉద్దేశంతో ఈహా డ్రోన్ ను ప్రదర్శనకుంచారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతిగా మే 7న భారత త్రివిధ దళాలు ఆపరేషన్ సింధూర్ ను మొదలుపెట్టాయి. పాకిస్తాన్లోని ఉగ్రవాద సైనిక స్థావరాలపై దాడులు చేసి నేలమట్టం చేశాయి. దీంతో పాకిస్తాన్ సైన్యం సైతం భారత్ పై దాడులకు దిగింది. మే 10 వరకు ఇరు దేశాల సైనిక ఘర్షణ కొనసాగింది. ఈ క్రమంలో పాక్ వైపు నుంచి పెద్ద సంఖ్యలో దూసుకొచ్చిన ఈహా డ్రోన్లను భారత ఆర్మీ కూల్చేసింది. ఆపరేషన్ సింధూర్ వేళ పాక్ కు తుర్కియే పెద్ద ఎత్తున మిజైళ్లు, డ్రోన్లను సరఫరా చేసింది.
ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన వేళ కోల్కతా స్టేడియంలో ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్ క్రీడా శాఖ మంత్రి అరూప్ బిస్వాస్ తన పదవికి రాజీనామా చేశారు. స్టేడియంలో గందరగోళం విషయంలో ఆయనపై తీవ్ర విమర్శలు వస్తుండటంతో ఈ ఘటనపై న్యాయబద్ధంగా దర్యాప్తు జరిగేందుకు వీలుగా తాను రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి రాజీనామా లేఖను అరూప్ బిస్వాస్ పంపగా ఆమె ఆమోదించారు. ఈ నెల 13న సాల్ట్ లేక్ స్టేడియానికి వచ్చిన మెస్సీ 10 నిమిషాలే అక్కడ ఉండి వెళ్లిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. తమ అభిమాన క్రీడాకారుణ్ణి చూసేందుకు వేలాది రూపాయలు వెచ్చించి మైదానానికి వచ్చిన అభిమానులు ఈ పరిణామంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. మైదానంలోకి దూసుకెళ్లి కుర్చీలు, వాటర్ బాటిళ్లు విసిరేశారు. స్టేడియంలో తాత్కాలిక టెంట్లను ధ్వంసం చేశారు. మెస్సీ కార్యక్రమం నిర్వహించడంలో విఫలమైన ఆర్గనైజర్ శతద్రు దత్తాను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు కోసం బెంగాల్ ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేస్తూ ఆ స్థానంలో కేంద్రం కొత్త బిల్లును తీసుకొచ్చింది. వికసిత్ భారత్ రోజ్గార్ ఆజీవికా హామీ మిషన్ బిల్లు 2025ను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. కేంద్ర ప్రభుత్వ చర్యను విపక్ష ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకించారు. బిల్లును పార్లమెంటరీ స్థాయి సంఘానికి పంపాలని డిమాండ్ చేశారు. మహాత్మాగాంధీ పేరు తొలగింపుపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ అభ్యంతరం తెలిపారు. మోదీ ప్రభుత్వం పథకాలకు పేర్లు ఎందుకు మారుస్తుందో తనకు అర్థం కావడం లేదని ప్రియాంక గాంధీ అన్నారు. నూతన బిల్లు ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరుస్తుందని వ్యాఖ్యానించారు. కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి కేటాయింపులను తగ్గిస్తూ వస్తోందని విమర్శించారు. దేశంలో ఎక్కడ చూసినా ఉపాధి హామీ కూలీలకు వేతనాలు సరిగ్గా అందడం లేదని తెలిపారు. గతంలో ఏ పనులు చేపట్టాలో నిర్ణయించే అధికారం గ్రామ పంచాయతీకి ఉండేదని, నూతన బిల్లు ఆ అధికారాలను కేంద్రానికి కట్టబెడుతోందని ప్రియాంక గాంధీ వెల్లడించారు. అనంతరం లోక్సభ నుంచి వాకౌట్ చేసిన విపక్ష ఎంపీలు గాంధీ ప్లకార్డులతో పార్లమెంటు ఆవరణలో ఆందోళన చేపట్టారు. जब जब नाम बदला जाता है तब तब खर्चा होता है सरकार का, केंद्र का। ये योजना महात्मा गांधी जी के नाम पर है। महात्मा गांधी जी हमारे राष्ट्रपिता हैं, उनका अपमान नहीं होना चाहिए। इसी सदन ने सबकी सहमति से जब वो कानून बना तो यहाँ एक भी राजनीतिक दल नहीं था जिसने सहमति नहीं दी। तो सबकी सहमति से एक कानून बना कि रोजगार का 100 दिन का अधिकार जो सबसे गरीब जन है इस देश का, उसको मिलना चाहिए। अब इन्होंने बहुत चालाकी की है क्योंकि ऊपर से ऐसे दिखता है कि सिर्फ नाम बदल रहे हैं और 100 से 125 दिन को बढ़ा रहे हैं इसे, लेकिन इसको अगर ठीक तरह से पढ़ा जाए तो इसमें 2-3 ऐसे विषय हैं जिनसे ये एकदम ये योजना कमजोर क्या ये खत्म हो सकती है। థాయిలాండ్, కంబోడియా మధ్య సరిహద్దు ఘర్షణలు తీవ్రతరమవుతున్నాయి. నువ్వా నేనా అన్నట్లుగా రెండు దేశాలు భీకర దాడులు చేసుకుంటున్నాయి. తాజాగా చెలరేగిన ఘర్షణల్లో 17 మంది థాయిలాండ్ సైనికులు, 15 మంది కంబోడియా పౌరులు మరణించినట్లు అధికారులు వెల్లడించారు. ఇరు దేశాల మధ్య పోరు తారా స్థాయికి చేరుకోవడంతో సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. థాయిలాండ్, కంబోడియా మధ్య సరిహద్దు ఘర్షణ తీవ్ర రూపం దాల్చింది. గత కొన్ని రోజులుగా రెండు దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం తారాస్థాయికి చేరుకుంది. నువ్వా నేనా అన్నట్లుగా ఇరు దేశాలు పరస్పర దాడులు చేసుకుంటున్నాయి. తాజా దాడుల్లో పదుల సంఖ్యలో థాయిలాండ్ సైనికులతో పాటు కంబోడియా పౌరులు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. కంబోడియా సైన్యం మొదటగా తమ ప్రాంతాలపై భీకర దాడులు చేసిందని, ఆత్మరక్షణ కోసం తాము ప్రతిదాడి చేసినట్లు థాయిలాండ్ తెలిపింది. అయితే కంబోడియా వాదన వేరే విధంగా ఉంది. F-16 యుద్ధ విమానాలు, డ్రోన్లతో తమ ప్రాంతాలపై థాయిలాండ్ బాంబు దాడులు చేసిందని ఆరోపించింది. ఈ దాడుల్లో 76 మందికి పైగా గాయపడ్డారని కంబోడియా హోంశాఖ వెల్లడించింది. థాయిలాండ్, కంబోడియా మధ్య జరుగుతున్న ఘర్షణ ఎంతో మంది సామాన్యుల బతుకులను చిన్నాభిన్నం చేస్తోంది. సరిహద్దుల్లో నివసిస్తున్న లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులుగా మారారు. సుమారు 4 లక్షల మంది తమ ఇళ్లను వీడి సహాయక శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నట్టు కంబోడియా ప్రభుత్వం తెలిపింది. చాలా కాలంగా ఇరు దేశాల మధ్య 800 కిలోమీటర్ల సరిహద్దు వివాదమున్న నేపథ్యంలో ఈ ఘర్షణలు జరుగుతున్నాయి. ఇదే భూభాగంలో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ఉన్న ప్రివ్ విహార్ ఆలయ సముదాయం కూడా ఉంది. ఇరు దేశాల మధ్య జులైలో కాల్పుల విరమణ ఒప్పందం కుదరగా డిసెంబర్ 7న ఘర్షణలు మళ్లీ చెలరేగాయి.
ఐరాసలో పాకిస్తాన్ మరోసారి తన కుటిల బుద్ధిని చాటుకుంది. కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించి ప్రపంచ దేశాల ముందు అభాసు పాలైంది. దీనికి భారత్ గట్టిగా బదులిచ్చింది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను జైలుకు పంపి అతడికి విరోధి అయిన అసీం మునీర్కు సర్వాధికారాలు ఇచ్చిన ఘనత పాకిస్తాన్కే దక్కుతుందని చురకలంటించింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశంలో భాగంగా పాకిస్తాన్ ప్రతినిధి ఆసిమ్ ఇఫ్తికార్ అహ్మద్ జమ్మూ కశ్మీర్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ సమస్య ఇంకా తీరిపోలేదని, దీనికి న్యాయమైన పరిష్కారం అవసరమన్నారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన యుఎన్లో భారత శాశ్వత ప్రతినిధి పర్వతినేని హరీష్ జమ్మూ కశ్మీర్, లద్దాఖ్లు భారత్లో అంతర్భాగమని పునరుద్ఘాటించారు. గత 4 దశాబ్దాల్లో పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడుల వల్ల 10,000 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్లు వివరించారు. ఈ సందర్భంగా జమ్మూ కశ్మీర్లో ఈ ఏడాది జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిని హరీష్ ప్రస్తావించారు. పాకిస్తాన్ ఉగ్రవాదం ఏ రూపంలో వచ్చినా భారత్ దాన్ని శక్తివంతంగా ఎదుర్కొంటుందని హరీష్ స్పష్టం చేశారు. ఐపీఎల్ 2026 మినీ వేలంలో అందరూ ఊహించినట్లుగానే ఆస్ట్రేలియా యువ ఆల్రౌండర్ క్యామెరూన్ గ్రీన్పై కోట్ల వర్షం కురిసింది. యుఏఈలో అబుదాబి వేదికగా జరుగుతున్న మినీ వేలంలో గ్రీన్ను 25.2 కోట్ల రూపాయల భారీ ధరకు కోల్కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది. గ్రీన్ కోసం కోల్కతా, రాజస్థాన్ పోటీ పడ్డాయి. చివరికి కోల్కతా దక్కించుకుంది. దీంతో ఐపీఎల్లో అత్యధిక ధర పలికిన విదేశీ ప్లేయర్గా గ్రీన్ రికార్డు సృష్టించాడు. అంతేకాదు మొత్తంగా ఐపీఎల్ చరిత్రలో 3వ అత్యధిక ధర పలికిన ఆటగాడిగా గ్రీన్ నిలిచాడు. శ్రీలంక యువ బౌలర్ మహేష్ పతిరణ పంట కూడా పండింది. పతిరణను 18 కోట్ల రూపాయలకు కోల్కతా దక్కించుకుంది. భారత క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ను 7 కోట్లకు బెంగళూరు సొంతం చేసుకుంది. సౌత్ ఆఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్ను 2 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేయగా క్వింటన్ డికాక్ను కనీస ధర ₹1 కోటి ముంబై దక్కించుకుంది. శ్రీలంక ఆల్రౌండర్ వానిందు హసరంగను 2 కోట్లకు లక్నో సూపర్ జైంట్స్ సొంతం చేసుకుంది.